వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడగాలి. మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి మీకు తెలుసు కదా, కానీ అదే శక్తి, అదే నమ్మకం, అదే భక్తితో హైదరాబాద్ దగ్గరలో ఒక చిన్న ప్లేస్ లో ఎవ్రీ ఇయర్ ఎలా జరుగుతుందో మీకు తెలుసా? అమీన్పూర్ సమ్మక్క సారక్క జాతర. చాలా మంది భక్తులు చిన్న మేడారం జాతర అని పిలిచే ఈ మహా ఉత్సవం ఎందుకు ఇంత పవర్ఫుల్? మేడారం వెళ్ళలేని వాళ్ళు ఎందుకు ఇక్కడికే వచ్చేసి మొక్కులు తీర్చుకుంటారు? అసలు సమ్మక్క సారలమ్మ తల్లిని ఎలా తీసుకొస్తారు? అండ్ కుంకుమ భరణలో కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మ అక్కడే ఉన్నారు అని పోయే వాళ్ళకి, పూజారులకి ఎలా తెలుస్తుంది? ఈ జాతరలో జరిగే అద్భుతాలేంటి? అమ్మవారికి సమర్పించిన టన్నుల కొద్దీ వచ్చిన బంగారంని ఏం చేస్తారు? ఇలాంటి మరెన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ జాతర గురించి తెలిసాక మీ మనసులో అమ్మవారి మీద నమ్మకం ఇంకా బలమవుతుంది. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో అమీన్పూర్ సమ్మక్క సారక్క జాతరని చాలా మంది మేడారం జాతర అని కూడా పిలుస్తారు. అంటే దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. మేడారంలో సమ్మక్క సారక్క అమ్మవారు ఎంత పవర్ఫుల్ లో ఇక్కడ కూడా అంతే పవర్ఫుల్. అందుకే మేడారం వెళ్ళలేని భక్తులు మనస్ఫూర్తిగా అమీన్పూర్ కి వచ్చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ నమ్మకం అనేది ఒక్క రోజులో రాలేదు. ఇది చాలా సంవత్సరాల నుండి జరుగుతున్న ఒక ఆచారంగా వస్తుంది. ఎవ్రీ ఇయర్ జరిగే ఈ జాతర ప్రతి భక్తుడి మనసులో ఒక స్పెషల్ ప్లేస్ సంపాదించుకుంది. ఈ ఇయర్ జరిగిన అమీన్పూర్ సమ్మక్క సారక్క జాతర అయితే చాలా ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ 4 days గా వచ్చిన క్రౌడ్ ని చూస్తే భక్తుల నమ్మకం ఎంత గట్టిగా ఉందో అర్థమవుతుంది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ అమ్మవారి దర్శనం కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం ఈ జాతరకి వచ్చారు. ఈ జాతరలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది జస్ట్ గద్దెలపై దర్శనం మాత్రమే కాదు. అమ్మవారు రావాలని, అమ్మవారు కోసం జరిగే పూజలు, పూజారుల నిష్ఠత, భక్తుల త్యాగం ఇవన్నీ కలిసిన ఒక పవిత్రమైన ప్రాసెస్. అందుకే ఈ జాతర గురించి చెప్పాలంటే మనం ముందుగా సమ్మక్క సారలమ్మ తల్లిని ఎలా తీసుకొస్తారో అనే విషయం నుండి మొదలు పెట్టాలి. మేడారంలో జరిగే ఆచారం గురించి మనందరికీ తెలుసు. సమ్మక్క సారలమ్మ తల్లిని చిలకల గుట్ట నుండి తీసుకుని వచ్చి గద్దెలపై ఉంచుతారు. అలానే అమీన్పూర్ లో కూడా అదే విధంగా గుట్టపై నుండి తీసుకుని వస్తారు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. సమ్మక్క తల్లి ఉండే ప్రదేశం అమీన్పూర్ కి చాలా దూరంలో ఉండటం వల్ల జాతర సమయంలో అప్పటికప్పుడు తీసుకుని రావడం సంభవం కాదు. కాబట్టి ముందే సమ్మక్క సారలమ్మ తల్లి కుంకుమ భరణని పగిడిద్దరాజు, గోవిందరాజు స్వాముల్ని తీసుకుని వచ్చి అమీన్పూర్ దగ్గరలో ఉన్న ఈ గుట్ట దగ్గరే కొలువై ఉంచుతారు. ఈ గుట్టకి కూడా ఒక పవిత్రత ఉంది. అందుకే ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. దీపారాధన, నైవేద్యాలు, పసుపు కుంకుమ పూజలు చాలా నిష్ఠగా చేస్తారు. ఈ గుట్ట నుండే ఒక రోజు సమ్మక్క తల్లిని, ఇంకొక రోజు సారలమ్మ తల్లిని తీసుకెళ్లి గద్దెలపై ఉంచుతారు. గద్దెలపైకి వెళ్లే ముందు కుంకుమ భరణిగా ఉన్న సమ్మక్క సారలమ్మ తల్లులు ఇక్కడే కొలువై ఉంటారు. అండ్ ఆ గుట్ట దగ్గరే చాలా మంది భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారి కోసం మొక్కిన వాళ్ళు వాళ్లే వంటలు చేసుకొని ఇక్కడే ఉండి నైట్ నిద్ర చేసి నెక్స్ట్ డే దర్శనం చేసుకొని వెళ్తారు. ఆ ప్లేస్ లో ఉండటం వల్ల చాలా మనశ్శాంతిగా ఉంటుంది. భయాందోళనతో ఉన్న వాళ్ళు భయం పోయి చాలా హ్యాపీగా తిరిగి ఇంటికి వెళ్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ అనుభవమే ఈ జాతరని ఇంకా స్పెషల్ గా చేస్తుంది. ఈ విధంగా పూజలు జరిగిన తర్వాత జాతర మొదలవుతుంది. జాతర మొదటి రోజు సారలమ్మ తల్లి, గోవిందరాజు స్వామి, పగిడిద్దరాజు స్వాముల్ని గద్దెలపై ఉంచుతారు. ఈ ఇయర్ లో అయితే సారలమ్మ తల్లి, గోవిందరాజు స్వామి, పగిడిద్దరాజు స్వామిని January 28th మార్నింగ్ గద్దెలపైకి తీసుకొచ్చారు. అలానే రెండో రోజు సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకొస్తారు. ఈ ఇయర్ లో అయితే 29th రోజున సమ్మక్క తల్లిని గద్దెలపై కొలువై ఉండి భక్తులకి దర్శనం ఇచ్చారు. తర్వాత 2 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ తల్లులు, పగిడిద్దరాజు, గోవిందరాజు స్వాములని గద్దెలపై కొలువై ఉండి భక్తుల కోరికలు వినటం, మొక్కులు స్వీకరించడం జరుగుతుంది అని భక్తుల నమ్మకం. ఈ 2 రోజులు అమీన్పూర్ మొత్తం భక్తితో నిండిపోతుంది. భక్తులు దర్శనం కోసం వచ్చి బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకొని మనసుకి శాంతి పొందుతారు. చాలా మందికి మనసులో ఒక కామన్ డౌట్ ఉంటుంది. అందరూ ఎదురు చూస్తున్న ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ అమ్మవారు చిలకలగుట్ట పెద్ద అడవుల్లో అక్కడే ఉన్నారు, ఆ ప్లేస్ లోనే ఉన్నారు అని చెప్పేసి పూజారులకి, తపస్వి అమ్మకి, ఇంకా కోయ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అసలు కుంకుమ భరిన సమ్మక్క సారలమ్మగా కొలువై ఉన్న ఆ ప్లేస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? దానికి సమాధానం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి. కోయవాళ్ళు, పూజారులు, తపస్వి అమ్మ ఈ అమ్మవారిని తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు స్వయంగా అమ్మవారే చెప్తారంట. అమ్మవారే ముందుండి నడిపిస్తారు అని చెప్తున్నారు. ముందు దేవాలయం నుండి స్టార్ట్ అయినప్పుడు అసలు అమ్మవారు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలీదు. కానీ జాతర సమయంలో అమ్మవారు స్వయంగా దర్శనం ఇచ్చి ఇక్కడే నేను ఉన్నాను అని చూపిస్తారంట. అమ్మవారు చెప్పినట్లే పూజారులు, కోయవాళ్ళు అదే మార్గంలో వెళ్తూ అదే సమయంలో అమ్మవారిని తీసుకుని వస్తారు. అమీన్పూర్ జాతర కోసం అయితే వారం రోజుల ముందే అమ్మవారిని తీసుకుని వస్తారు.
అది కూడా ఏ రోజు ఏ టైంలో తీసుకురావాలి, ఏ మినిట్లో తీసుకురావాలి అనేది కూడా సమ్మక్క తల్లే చెప్తారట. తపస్వి అమ్మకి ఆ అమ్మవారు చెప్పినట్లే అదే రోజు అదే టైంకి మేడారంలో ఉన్న చిలకల గుట్టపైకి వెళ్లి స్వయంగా అమ్మవారిని తీసుకుని వస్తారు. అలా తీసుకొని వచ్చే ప్రాసెస్ లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అమ్మవారిని తీసుకొని వచ్చే 5 రోజుల ముందు నుండి తపస్వి అమ్మ ఏమి ముట్టరట. ప్యూర్ ఫాస్టింగ్, ప్యూర్ డివోషన్ తో ఉంటారు. ఆ గుట్టపైకి అందరికీ వెళ్ళడానికి ఎలో ఉండదు. కోయవాళ్లు, పూజారులు, తపస్వి అమ్మ వీళ్ళు మాత్రమే వెళ్తారు. సమ్మక్క సారలమ్మ తల్లిని పగిడితరాజు, గోవిందరాజు స్వాముల్ని తీసుకుని వచ్చే సమయంలో చాలా ఆటంకులు, అడ్డంకులు వస్తాయంట. కానీ అమ్మవారే అన్ని చూసుకుంటారు అని చెప్తున్నారు. ఈ ఆటంకాలు ఏమీ జరగకుండా అందరినీ కాపాడి క్షేమంగా గద్దెలపైకి తీసుకొని వస్తారు. చిలుకల గుట్ట నుండి తీసుకొచ్చిన సమ్మక్క సారలమ్మ తల్లిగా కొలువై ఉన్న కుంకుమ భరణని అమీన్పూర్ సమ్మక్క సారక్క ఆలయంలో ఉన్న గుట్ట ఏదైతే ఉందో అక్కడ ఉంచుతారు. అమ్మవారిని తీసుకొని వచ్చాక ముందుగా నైవేద్యం పెడతారు. సమ్మక్క సారలమ్మ తల్లికి బాగా ఇష్టమైనవి అన్ని నైవేద్యంగా పెడతారు. అమ్మ సంతోషించేలా, అమ్మ తృప్తి పడేలా పూజలు చేస్తారు. కానీ ఈ నైవేద్యం పెట్టే సమయంలో ఎవ్వరూ చూడకూడదు అని ఒక స్ట్రాంగ్ నమ్మకం ఉంది. ఎవ్వరూ చూడకుండా కంప్లీట్ సీక్రసీలో నైవేద్యం పెడితే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అని, చెడు జరగకుండా అమ్మ ఆదుకుంటుంది అని భక్తులు నమ్ముతారు. అలాగే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని మాత్రమే కాకుండా అమ్మని మనస్ఫూర్తిగా తలచిన వాళ్ళందరినీ కూడా కాపాడుతుంది అని నమ్మకం. ఈ విధంగా పూజలు అయిన తర్వాత జాతర మొదలవుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా జాతర మొదటి రోజు సారలమ్మ తల్లి, గోవిందరాజస్వామి, పగిడితరాజస్వామిని గద్దెలపైకి తీసుకొస్తారు. అలానే రెండవ రోజు సమ్మక్క తల్లిని గద్దెలపైకి తీసుకొస్తారు. ఆ 4 days కూడా అమీన్పూర్ మొత్తం క్రౌడ్ తో నిండిపోతుంది. లక్షల మంది భక్తులు దర్శనం కోసం వస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి సమర్పించే బంగారం అంటే బెల్లం అని అర్థం. ఈ బెల్లం ఎంత వస్తుందో మీరు చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఆ 4 days కూడా అమీన్పూర్ సమ్మక్క సారలమ్మ తల్లి దేవాలయంలో టన్నుల కొద్ది బెల్లంని సమర్పిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అమ్మని మనస్ఫూర్తిగా ఏం కోరినా ఆ కోరికలు తప్పక తీరుతాయి అని చెప్పేసి భక్తుల నమ్మకం. తర్వాత 4వ రోజు సమ్మక్క సారలమ్మ తల్లి వనప్రవేశం చేస్తారు. ఈ ఇయర్ అయితే 31st వనప్రవేశం జరిగింది. అమ్మకి ఏమి ఇవ్వలేకపోయినా కూడా జస్ట్ బెల్లం సమర్పించినా చాలు అని భక్తులు నమ్ముతారు. నిజాయితీతో మనసులో ఏ చెడు లేకుండా కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయంట. కొంతమంది కోళ్లని బలిస్తారు, ఇంకొంతమంది అమ్మకి పసుపు కుంకుమల్ని పెడతారు. ఇంకా మెజారిటీ పీపుల్ అయితే అమ్మవారికి సమర్పించే బంగారంని తలపైన పెట్టుకొని ఆలయం మొత్తం తిరిగి సమర్పిస్తారు అమ్మవారికి. అండ్ అలానే నేను ఇంతకు ముందు పోస్ట్ చేసిన వీడియోలో చాలా మంది చాలా రకాల డౌట్స్ అడిగారు. అంటే అమ్మవారిని ఎలా మొక్కుకోవాలి, టెంపుల్ కి వచ్చిన తర్వాత మొక్కుకోవాలా లేదా ముందే మొక్కుకొని తర్వాత టెంపుల్ కి రావాలా, మొక్కులు తీర్చుకోవాలా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. నిజానికి సమ్మక్క సారలమ్మ అమ్మవారికి ఇలానే మొక్కాలి, ఇలానే చేయాలి అని చెప్పేసి ఏమీ లేదు. అంటే మనం చేసుకునే దాన్ని బట్టి మనం ఎలా ఇచ్చుకోగలం అమ్మకి అనేది చూసుకొని మనం ఎప్పుడైనా గానీ మొక్కుకోవచ్చు. కానీ మెజారిటీ పీపుల్ ఏం చేస్తారంటే ఇప్పుడు జరుగుతున్న జాతరలో మొక్కుకొని ఆ మొక్కు తీరిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకి వచ్చే జాతరలో ఆ మొక్కుని తీర్చుకుంటారు. లేదంటే ఈ పెద్ద జాతర అయిన తర్వాత 1 year కి మనకి ఎదురు జాతర అనేది వస్తుంది. ఆ ఎదురు జాతరలో ఇంత పెద్ద జాతరలాగా కాకుండా చిన్న జాతరలాగా చేస్తారనమాట. సో ఆ ఎదురు జాతరలో కూడా భక్తులందరూ మొక్కులు తీర్చుకుంటారు. అండ్ చాలా మంది ఎత్తు బంగారం సమర్పిస్తారు. ఎత్తు బంగారం అంటే మనం ఎంతైతే వెయిట్ ఉన్నామో అంతే వెయిట్ ఉన్న బంగారంని అమ్మవారికి ఇస్తామని చెప్పేసి మొక్కుకుంటారు. సో ఆ మొక్కు తీరిన తర్వాత వచ్చే జాతరకి ఆ బంగారంని తూకం వేసి మనం ఎంత వెయిట్ అయితే ఉన్నామో అంతే వెయిట్ ని అమ్మవారికి ఇస్తారనమాట. అండ్ అలానే మేడారంలో వడిబియ్యం పొయ్యాలి అనుకున్న వాళ్ళు ఈ చిన్న మేడారంలో కూడా వడిబియ్యం పోస్తారు. మేడారంలో ఉన్నంత పెద్ద ప్లేస్ అమీన్పూర్ లో లేకపోయినా వచ్చిన భక్తులకి ఏమీ ఇబ్బంది కలగకుండా పోలీసులు చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు. బ్యాచ్ వైజ్ గా దర్శనం 1 by 1 మొక్కులు చెల్లించుకునే విధంగా మేనేజ్ చేశారు. మైక్స్ లో అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు, దొంగలున్నారు జాగ్రత్త అని చెప్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారా 4-5 days కూడా అందరూ మొక్కులు చెల్లించుకొని వంటలు చేసుకొని ఇక్కడే నిద్ర చేస్తున్నారనమాట. మీరు చూస్తున్న విజువల్స్ అయితే తెలుస్తుంది, కుకింగ్ చేస్తున్నారు. అమ్మవారికి కోళ్లని బలిచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడే బిర్యానీలు అని ఇలా చికెన్ కర్రీస్ అని చేసుకొని వండుకొని వాళ్ళకి వాళ్ళే తింటూ ఉన్నారనమాట. గ్యాస్ స్టవ్స్ అలాంటివి ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు కట్టెల పొయ్యి లాంటిది తయారు చేసుకొని వాటిపైనే కుక్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే జాతర సమయంలోనే కాకుండా నార్మల్ డేస్ లో కూడా ఇక్కడికి వచ్చి పిల్లలు పుట్టని వాళ్ళు కానీ
పెళ్లిళ్ళు అవ్వని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చేసేసి రావి వేప చెట్టు కలిసి ఉన్న దానికి పూజలు అయితే చేసుకొని ఇలా ఒక ఉయ్యాలనైతే కడుతున్నారనమాట. సో చూస్తున్నారు కదా, బివేర్ ఆఫ్ థీవ్స్ అని చెప్పేసి ఎక్కడికక్కడ పోస్టర్ పెట్టేశారు. బట్ స్టిల్ ఒకరివి ఐఫోన్, ఒకరిది గోల్డ్ పోయిందంట. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 2 మాత్రమే పోయాయి. అండ్ ఇంకా ఏమేమి పోయాయో నాకైతే ఐడియా లేదు. కానీ మనమే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కదా, ఇంత క్రౌడ్ లోకి వస్తున్నప్పుడు పర్సన్ టు పర్సన్ వాళ్ళైతే ప్రొటెక్ట్ చేయలేరు కదా. మైక్ లో అయితే అనౌన్స్ చేశారు దొరికిన వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి. బట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారో లేదో నాకైతే ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ జాతరలో ఇంకో ముఖ్యమైన విషయం అన్నదానం. అమీన్పూర్ సమ్మక్క సారనమ్మ జాతర అంటే ఎవ్రీ 2 years కి కూడా మనకి అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఇయర్ అయితే వచ్చిన భక్తులకి లేదు అనే మాట లేకుండా అన్నదానం పెట్టారు. మార్నింగ్ 11 నుండి కూడా నైట్ వరకు అన్నదానం జరుగుతూనే ఉంది. ఇంకా అమ్మవారికి సమర్పించిన బంగారం గురించి చెప్పాలంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఈ బంగారాన్ని ఫ్యూచర్ ఫెస్టివల్స్ లో ఉపయోగిస్తారట. లైక్ శ్రీరామనవమి, ఉగాది లాంటి పండుగల టైంలో పానకం చేసేటప్పుడు ఈ అమ్మవారి బంగారంని యూజ్ చేస్తారు. ఇలా అమ్మవారికి సమర్పించిన ప్రసాదం మళ్ళీ భక్తులకి పనికి రావటం కూడా ఈ జాతర యొక్క గొప్పతనం. అండ్ ఈ 4 days రాలేని వాళ్ళు కూడా February 1st రోజు వచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆల్సో Feb 2nd అంటే నిన్న కూడా చాలా మంది జనం వస్తూనే ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవటానికి. ఇంకా జాతర అంటే స్ట్రీట్ షాపింగ్ లేకుండా పూర్తి అవ్వదు కదా. అమీన్పూర్ లో కూడా ఈ జాతర టైంలో చాలా స్టాల్స్ పెట్టారు. టాయ్స్, బ్యాంగిల్స్, పూజ సామాన్లు, చిన్న చిన్న ఐటమ్స్ తో సరౌండింగ్స్ మొత్తం కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అందరూ దర్శనం చేసుకుని వెళ్ళటానికి ముందు షాపింగ్ కూడా చేసి ఆ జాతరకి గుర్తుగా ఒక ఐటమ్ తీసుకుని వెళ్ళడం కామన్ గా జరుగుతుంది. ఈ స్ట్రీట్ షాపింగ్ వల్ల జాతర అట్మాస్ఫియర్ ఇంకా లైవ్లీగా మారుతుంది. సో ఇలా అమీన్పూర్ సమ్మక్క సారక్క జాతర భక్తి, నమ్మకం, సేవ, త్యాగం అన్నీ కలిసిన ఒక మహా ఉత్సవంగా జరిగింది. అండ్ మేడారం వెళ్ళలేని వాళ్ళకి ఈ అమీన్పూర్ ఒక పవిత్ర ప్రదేశం లాగా మారింది. ఈ జాతరలో భక్తుల అనుభవాలు, అమ్మవారి మీద నమ్మకం అన్నీ కలిసి ఈ చిన్న మేడారం జాతరని ప్రత్యేకంగా నిలబెట్టాయి. సో ఇప్పుడైతే సమ్మక్క సారలమ్మ పెద్ద జాతర, మేడారం జాతర జరిగింది కదా. నెక్స్ట్ ఇయర్ లో ఎదురు జాతర జరుగుతుందన్నమాట. సో ఈ జాతరకి అమీన్పూర్కి రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి అమీన్పూర్ని అయితే విజిట్ చేసేయండి. ఎదురు జాతరకి వచ్చేసి సీరియస్లీ మీరే అనుకుంటారు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని. సో గైస్, ఇవాల్టి మన వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో డివోషనల్, కల్చరల్, ట్రావెల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బాయ్.